ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రిపేర్ చేద్దాం ఈ వీడియోలో. ఈ మ్యాచ్ అయితే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం అయితే జరగబోతుంది. ఇక ఈ స్టేడియం స్టార్ట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇప్పటి వరకు 43 ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 21 టైమ్స్ విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 22 టైమ్స్ అయితే విన్ అయ్యారు. ఇక టాస్ వెళ్తే మాత్రం చేజింగ్ తీసుకుంటే బెస్ట్ ఉంటుంది, ఫైనల్ ప్రెజర్ కూడా ఉంటుంది కాబట్టి. యావరేజ్ స్కోర్ చూసుకుంటే మాత్రం 215 ప్లస్ ఉంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 220 ప్లస్ అయితే రన్స్ స్కోర్ చేయాలి. సో అవి కూడా తక్కువ ఒక్కొక్క సిచ్యువేషన్ లో, ఎందుకంటే ఈ సీజన్ లో జరిగిన 8 ఐపీఎల్ మ్యాచెస్ లో అయితే నీవు కూడా 200 ప్లస్ స్కోర్స్ వచ్చినాయి. ఇక్కడ హైయెస్ట్ చేజ్ అయితే 204 ఉంది. లాస్ట్ మ్యాచ్ లో క్వాలిఫై 2 లో కూడా 204 చేజ్ చేసి పీబీకేఎస్. ఇక రెండు టీమ్స్ గురించి చూసుకుంటే రెండు టీమ్స్ కూడా 17 ఇయర్స్ ఒక్క ట్రాఫీ కూడా విన్ కాలేదు. సో ఈ ఫైనల్ ఎవరు విన్ అయితే వాళ్ళు న్యూ ఛాంపియన్ అయితే ఉంటారు. ఐపీఎల్ లో ఫస్ట్ టైం ట్రాఫీ విన్ అయిన వాళ్ళు అవుతారు. సో రెండు టీమ్స్ కూడా డిజర్వింగ్ టీమ్స్ అని చెప్పొచ్చు. టాప్ టేబుల్ లో కూడా టాప్ 2 లో ఫినిష్ చేశారు రెండు టీమ్స్. రెండు టీమ్స్ ని కంపేర్ చేస్తే మాత్రం పంజాబ్ కింగ్స్ తో పోల్చుకుంటే మాత్రం ఆర్సీబీ దగ్గర ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే చాలా మంది ఉన్నారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ లో చూసుకుంటే 6 అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. అయినా కానీ వాళ్ళు చాలా బాగా పర్ఫార్మ్ చేసి ఫైనల్ కి అయితే వచ్చిళ్ళు. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ విన్ కావాలంటే మాత్రం వాళ్ళ బ్యాటింగ్ అయితే చాలా మంచిగా వేయాలి. సో ఆర్సీబీ విన్ కావాలంటే మాత్రం వాళ్ళ బౌలింగ్ అయితే బాగా వేయాలి. మెయిన్ గా శ్రేయస్ అయ్యర్ వికెట్ అండ్ టాప్ ఆర్డర్ లో ఓపెనర్స్ ని అవుట్ చేస్తే మాత్రం వాళ్ళు విన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఆర్సీబీ లో ఒకే ఒక చేంజ్ ఉండే అవకాశం ఉంది. లివింగ్ స్టోన్ ప్లేస్ లో టీమ్ డేవిడ్ వస్తాడు. ఫిట్ ఉండే మాత్రం పీబీకేఎస్ అయితే ఎలాంటి చేంజెస్ ఉండవు. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ ఐపీఎల్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ను ఫాలో అయిపోండి.